మోషే నాయకత్వంలో ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చి దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశం సరిహద్దుకు చేరుకున్నారు. అప్పుడు మోషే ఆ దేశాన్ని వేగు చూడడానికి 12 మందిని పంపాడు. మీకు సంఖ్యాకాండం 13వ అధ్యాయం తెలిసే ఉంటుంది. తిరిగి వచ్చిన ఆ 12 మందిలో 10 మంది ప్రజల మధ్య ఒక నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ దేశం చాలా గొప్పది, కానీ అక్కడున్న మనుషులు రాక్షసుల్లా ఉన్నారు, మనం వారిని జయించలేము అని చెప్పి ప్రజలను భయపెట్టారు. ఆ మాటలు విన్న ఇజ్రాయేలీలు దేవుని శక్తిని, ఆయన చేసిన వాగ్దానాన్ని మర్చిపోయి దేవుని మీద నమ్మకం కోల్పోయారు. ఆ రాత్రంతా వారు మోషేకు దేవునికి విరోధంగా ఏడ్చి గొడవ చేశారు. యూదుల సాంప్రదాయం ప్రకారం వారు అలా ఏడ్చిన ఆ రాత్రంతా సరిగ్గా ఆవు నెల 9వ తేదీ. ఆవు నెల 9వ తేదీ అనగా మన రోమన్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 3వ తేదీన వస్తుంది. యూదుల అవిశ్వాసానికి దేవుడు తీవ్రంగా ఆగ్రహించి, కేవలం భయంతో అకారణంగా మీరు ఏడ్చిన ఈ రోజు భవిష్యత్తులో మీ తరాలన్నీ నిజంగా తీవ్రమైన దుఃఖంతో ఏడ్వాల్సిన రోజుగా మారుతుంది అని శపించినట్లు యూదు పండితులు వివరిస్తారు. ఆ ఒక్క సంఘటన ఈ నెలలో జరగబోయే అనేక ఘోరమైన విపత్తులకు నాంది పలికింది. ఆ ఒక్కరోజు చేసిన పాపం చరిత్రలో అదే రోజున యూదులకు తిరిగి దుఃఖాన్ని మిగిల్చిందంటూ యూదులు బాధపడుతున్నారు. ఎందుకంటే యూదుల చరిత్రలో జరిగిన అతిపెద్ద విపత్తులు చాలా వరకు అదే ఆవు నెల 9వ తేదీన జరిగాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి దేవాలయం నాశనం. సొలొమోను మహారాజు కట్టించిన ఆ అద్భుతమైన మొదటి యెరూషలేము దేవాలయాన్ని బబులోను రాజు నెబుకద్నెజరు నాశనం చేసింది సరిగ్గా ఇదే ఆవు 9వ తేదీన. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడు నగు నెబూజరదాను యెరూషలేముకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్నిచేత కాల్పించెను. బైబిల్ ఒకచోట 7వ తేదీ అని, ఇర్మియా గ్రంథంలో 10వ తేదీ అని చెప్పబడింది. యూదు పండితులు తాల్ముడ్లో దీనిని ఇలా వివరిస్తారు. శత్రువులు 7వ తేదీన మందిరంలోకి ప్రవేశించారు. 9వ తేదీన సాయంత్రం వేళ వరకు నిప్పు పెట్టారు. అది 10వ తేదీ వరకు కాలుతూనే ఉంది. అందుకే వారు విపత్తు తీవ్ర రూపం దాల్చిన 9వ తేదీని సంతాప దినముగా ఎంచుకున్నారు. నెబుకద్నెజరు యెరూషలేమును జయించినట్లు, దాని రాజును బందీగా పట్టుకున్నట్లు బాబిలోనియన్ క్రానికల్స్ పురావస్తు ఆధారాలు నిర్ధారిస్తున్నాయి. యెరూషలేములో జరిపిన పురావస్తు తవ్వకాలలో ఆ కాలానికి చెందిన బూడిద పొరలు, నాశనం చేయబడిన భవనాల ఆనవాళ్లు స్పష్టంగా బయటపడ్డాయి. ఇది బైబిల్ చెప్పిన విధ్వంసాన్ని చారిత్రకంగా ధృవీకరిస్తుంది.